ముసలి రూపంలో వచ్చి కరంభుడు నేను భస్మ చేస్తున్నాడు. జగన్మాత ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి రంభుడు లభించాడు. ఏమిటి ఆశ్చర్యము అగ్నిదేవా అని చెప్పి ఏమిటయ్యా చాలా తప్పయ్యాను, చనిపోవటం కరెక్ట్ కాదు. అవును కానీ అగ్నిదేవా ఒక మాట, నాకు సంతానం లేదు కదా, నాకు కావలసింది త్రిలోకాలను జయించేవాడు నా కుమారుడికి పుట్టాలి. ఎన్ని లోకాలు? త్రిలోకుడుగా. అతను మహిషి అనగా దున్నపోతు. మహిషుడు. అప్పుడు జగన్మాత చూడండి, ఈ యొక్క రమ్ముడు యొక్క మహిషి గర్భవాసం జన్మించాడు. మహిషాసురుడు యొక్క రాక్షసుడు. అవునవును. ఆ మహిష పెద్ద పెద్ద కళ్ళతోని ఉగ్ర రూపంతోని అతి నల్లగా భయంకరంగా ఉన్నాడట. ఎప్పుడైతే మహిషుడు జన్మించాడో రమ్ముడు మరణించాడు. ఆ మహేశ్వరుడు పెట్టాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహిష ఏమి కావాలి కోరుకు? ఏమి కావాలి? నేను ఏమంటే అది జరిగిపోవాలి. పుట్టాలా? నాలంటి 100 మంది పుట్టాలా? నాకు మరణం రంభా చాలా చెయ్యి. అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. తథాస్తు అన్న తదుపరి అప్పుడు అనుకోండి మహేశ్వరుడు ఈ నాగలోకానికి రాజుగా పాలించాడు. ఇక ఒకటి స్వర్గలోకం కైవసం చేస్తున్నాడు, 2 నాగలోకం కైవసం చేసుకున్నాడు. మహేశ్వరుడికి ఇంద్రాది దేవతలు యుద్ధం చేస్తున్నారు. మహాతల్లి జగన్మాత చూడండి, అదిగో మహేశ్వరుడు యొక్క రాక్షసుడు, వారికి మరణం లేదు. స్వామి పంకజనాభ కరుణగమన పంకజనాభ తల్లి చక్కమరి మహాతల్లి తమ్ముడా పోతరాజా, నువ్వు ఒక్కడవే ముద్దుల తమ్ముడు పోతరాజు బాబు. ఇక నీ యొక్క తమ్ముడా పోతరాజా ఒక్కసారి వచ్చి ఇక నీ అక్క శవాలతోటి సుందుల శవాలతోటి నలమారితే ఆడుకో పోతరాజా ఆడుకో.
కలిసి అమ్మవారి యొక్క కర్మక పాత్రలు కావలసిందిగా మనం చేస్తున్నాం. రారా రారా నీకు